ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో, ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే బీర్ రూ. 99కే మద్యం విషయంలో మాత్రం ధరలు పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ధరలు ఎంత పెరిగాయి, ఒక్కో సీసాపై ఎంత పెరిగింది, ప్రజలపై మద్యం భారం ఎంత పడిందో తెలుసుకుందాం. ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరల పెరుగుదలపై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. మద్యం సీసాల గరిష్ట ధర పెంపుపై ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పష్టతనిచ్చారు. మద్యం బాటిళ్ల ధర పెంపుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. మద్యం ధరల పెంపు కేవలం రూ. 10 మాత్రమే పెరిగిందని ప్రకటించారు. బ్రాండ్ లేదా పరిమాణం, క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్ అనే దానితో సంబంధం లేకుండా అన్ని సీసాలపై రూ. 10 చొప్పున ధర పెరిగిందని వివరించారు. మద్యం ధరల పెంపుపై కొంతమంది 15 లేదా రూ. 20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఖండించారు. అది నిజం కాదని కొట్టిపారేశారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా పెరిగిన తాజా ధరల వివరాలను అన్ని మద్యం దుకాణాల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే బీరు సీసాతో పాటు రూ. 99 మద్యం సీసాలపై ఎటువంటి ధరల పెంపు లేదని ఎక్సైజ్ కమిషన్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరలు పెరగటంతో మందుబాబులు షాక్కి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో అతి తక్కువకే మద్యం విక్రయిస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు ధరలు పెంచటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యంగా ధరలు పెంచటంపై రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు మద్యం ధరల పెంపుపై నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.